తర్వాత మరి ప్రార్థనలు చేస్తున్నారు చక్కగా. ఇది ఉపవాస కూడిక గనుక ఎక్కువ ప్రార్థన చేయడం, దేవుని సహాయాన్ని పొందుకోవడం మనకు చాలా అవసరము. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడండి, రూతు గ్రంథము మొదటి అధ్యాయము, రూతు గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. ఈ యొక్క చదవబడిన 6వ వచనములో మనం చదువుకుంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. హల్లెలూయా. మీరందరూ నాతో కలిసి చెప్తారా? యెహోవా తన జనులను దర్శించెను. యెహోవా తన ప్రజలను దర్శించెను. యెహోవా తన యొక్క బిడ్డలను దర్శించెను. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినట్టుగా 400 మంది 500 మంది ఉన్నా కొన్ని చోట్ల ఏ మాత్రం శబ్దం ఉండదు, స్పందన ఉండదు. మీరు చక్కగా దేవునిలో మరి సహకరిస్తున్నారు, ఏకీభవిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఇంకను బలపరచును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం పొదలాగా మండుతూ ఉండాలంట. ఎప్పుడు కూడా పొదలాగా ఏం చేయబడుతూ ఉండాలండి? మోషేను దర్శించిన పొదలాగా మండుతూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ దేవుడు తన ప్రజలను ఏం చేశాడంటే దర్శించాడు. యెహోవా తన జనులను దర్శించెను అనే విషయాన్ని మనం చదువుకున్నాం. మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ప్రభువా మమ్మల్ని దర్శించండి. ఇక్కడ దర్శించెను అనే విషయం కనిపిస్తుంది. మరొక మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా తన ప్రజలను జ్ఞాపకం చేసుకొనెను. హల్లెలూయా. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా తన ప్రజలను దర్శించాడు. మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా నా స్థితిలో, నేనున్న ఈ పరిస్థితిలో నన్ను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఒకసారి దర్శించండి, నా కుటుంబాన్ని దర్శించండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజానికి మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే గనక మన నిష్ఫలమైన జీవితాలు చాలా ప్రయోజనకరంగా మారుతాయండి. హల్లెలూయా. దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఆ ప్రాంతం అంతా కూడా చాలా సమృద్ధిగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఒక సంఘాన్ని దర్శిస్తే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ సంఘం ఇలా పొదలాగా మండుతూనే ఉంటదంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు దర్శించాలి అని చెప్పి మనం కూడా అనేక సార్లు ప్రార్థిస్తాం. దేవుడు దర్శించాలి, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని. అయితే ఇక్కడ రూతు గ్రంథంలో మనం చూస్తే దేవుడు తన ప్రజలందరినీ, తన జనులను ఏం చేశాడంటే దర్శించాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క రూతు గ్రంథంలో మనకి ప్రాముఖ్యంగా ఒక కుటుంబం కనిపిస్తుంది కదా. మీ అందరికీ తెలుసు కదా, ఎవరా కుటుంబము? వెరీ గుడ్. నయోమి, తన భర్త, తన యొక్క కుమారులు, తన కోడళ్ళు, ఈ కుటుంబం కనిపిస్తూ ఉంటుంది. మన రూతు గ్రంథంలో చదువుకుంటే రూతు ప్రాముఖ్యమైన వ్యక్తిగా, తర్వాత నయోమి, బోయజు, వీళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆలోచన చేస్తే ఈ యొక్క న్యాయాధిపతులు ఏలిన దినాల్లో జరిగిన సంఘటన, ఈ రూతు గ్రంథానికి ముందు మనం చదివితే న్యాయాధిపతులు అనే పుస్తకం ఉంటుంది. ముందు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మొదటి రాజుగా సౌలును ఏర్పాటు చేశాడు. తర్వాత రెండో రాజుగా దావీదు తర్వాత సొలొమోను కాలంలో రాజ్యం విడిపోయింది. కొంతకాలం రాజులు ఏలుబడి చేశారు. తర్వాత న్యాయాధిపతులు ఏలుబడి చేశారు. న్యాయాధిపతులు ఏలుబడి చేసి వాళ్ళు నడిపిస్తూ ఉండేవారు. తర్వాత మనం ఆలోచన చేస్తే ఇలా న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని ఈ రూతు గ్రంథంలో దేవుడు ప్రత్యేకంగా రాయించడం జరిగింది. ఎవరి ఏలుబడులు అంటండి? న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న కాలంలో జరిగిన సందర్భం అన్నమాట ఇది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు తన ప్రజలను దర్శించాడు, తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు తన ప్రజలను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు, అసలు ఎందుకు మర్చిపోయాడు, ముందు అది మనకు అర్థం కావాలి. ఆ న్యాయాధిపతుల నుంచి మన రూతులోకి వస్తే, రూతు గ్రంథంలో ఆ యొక్క నయోమి కుటుంబము బెత్లెహేమును విడిచి ఎందుకు వెళ్ళిపోతుంది? బెత్లెహేములో ఏం సంభవించిందండి?
కరువు వచ్చింది కాబట్టి ఆ బెత్లెహేమును విడిచి నయోమి తన కుటుంబం అంతా కూడా ఎక్కడికి వెళ్తారంట? మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు తన ప్రజలని దర్శించెను, జ్ఞాపకం చేసుకుని అన్నమాట మనం చదువుకున్నాం. అయితే తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే దానికి ముందు మర్చిపోయాడు, లేదంటే వాళ్ళని విడిచిపెట్టాడు అనే విషయం మనకు అర్థం కావాలి. విడిచిపెట్టినప్పుడే కదా మరలా మనం తీసుకుంటాం, విడిచిపెట్టిందే కదండి తీసుకుంటాం, మర్చిపోయిందే కదా మరలా మనం ఏం చేస్తాం? జ్ఞాపకం తెచ్చుకుంటాం. దేవుడు అసలు ఎందుకు మర్చిపోయాడు, లేకపోతే వాళ్ళు ఎందుకు విడిచిపెట్టాడు అని మనం ఆలోచన చేస్తే రూతు గ్రంథానికి ముందు న్యాయాధిపతుల్లో కూడా అదే జరుగుతుంది. దేవుని ప్రజలు ఒక న్యాయాధిపతి చక్కగా వాళ్ళని నడిపిస్తూ ఉన్నంతకాలం చక్కగా నడిచి మరలా తర్వాత వాళ్ళు దేవుని విడిచిపెట్టి దేవుని ఆలోచనను పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండడం, తర్వాత వాళ్ళ మీదకి శత్రువు రేపబడడం, మరలా వాళ్ళు దేవునికి మొరపెట్టడం, దేవుడు మరలా తర్వాత వాళ్ళకు ఒక న్యాయాధిపతిని ఏలుబడి చేయడానికి ఇవ్వడం, మరలా మళ్ళీ దేవుని సందులో వాళ్ళు మంచిగా నడవడం, ఇలా జరుగుతూనే ఉంది. అలాగే ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగిందే కాబట్టి అసలు తన ప్రజలను ఎందుకు విడిచిపెట్టాడు, లేదంటే గనక ఆ ప్రజలను మరలా జ్ఞాపకం చేసుకున్నాడంటే ముందు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే చూడండి, అదే ఒక పేపర్ మీరు వెనక్కి తిరిగేస్తే న్యాయాధిపతులు గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం, లాస్ట్ వచనం చదువుతారా? 21వ అధ్యాయం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. హల్లెలూయా. నాతో కలిసి అందరూ చెప్పండి, ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇదిగో మనం చదువుకున్నాం కదండి, దేవుడు తన జనులను దర్శించని జ్ఞాపకం చేసుకునేనని. అసలు దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు, ఎందుకు మర్చిపోయాడంటే ప్రజలు తన తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఎలా తోస్తే వాళ్ళు, ఎవరికి ఎలా అనిపిస్తే వాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడాన్ని బట్టి వారి జీవిత విధానం దేవుడికి నచ్చని విధానాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే కొద్ది కాలం విడిచిపెట్టాడు, కొద్ది కాలం మరిచిపోయాడు. ఈరోజు నేను అంటాను, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని దర్శించాలని ప్రార్థన చేస్తున్న దేవుని సంగమా, అసలు దేవుడు ఎందుకు మన జీవితాలను పట్టించుకోవట్లేదో, లేదంటే గనక ఎందుకు మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం అలా ఆగిపోయాము, ఎందుకు మన జీవితాల్లో అలాగా సమస్యల సుడిగుండాల్లో మన జీవితం ప్రయాణం అవుతుంది అనేది ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. ఇక్కడ ఈ ప్రజలు ఎందుకు మరువబడ్డారు, ఈ ప్రజలు ఎందుకు విడువబడ్డారు అని అంటే వారి వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటండి, జీవిస్తున్నారు. వారికి రాజు లేడంట, వారికి న్యాయాధిపతి లేడంట, వాళ్ళకి ఒక అధిపతి లేదు, ఒక అధికారి లేడంట. ఈరోజు ఎక్కడ చూసినా చాలా మంది ప్రజల్లో కనిపించే మాట ఏంటంటే, ఎక్కువ వినిపించే మాట, ప్రాముఖ్యంగా యవనస్తుల నోట వినిపించే మాట ఏంటంటే నా ఇష్టం. ఏంటండి? నా ఇష్టం. ఏంట్రా ఈ పని ఏంట్రా అంటే నా ఇష్టం అంటారు. ఆ స్పీడ్ ఏంట్రా బండి, ఆ స్పీడ్ ఏంటనంటే నా ఇష్టం. ఏంటమ్మా వస్త్రధారణ ఏంటమ్మా అంటే నా ఇష్టం. ఏ మాట అడిగినా ఎక్కువ ప్రజల్లో వినిపించే మాట ఏంటంటే నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఈరోజు దేవుడు మనల్ని దర్శించాలి, మన జీవితాలను సమృద్ధితో నింపాలి, ఆశీర్వదించాలి అని అంటే గనక నా ఇష్టం అనేది మన జీవితంలో జరగడానికి వీల్లేదండి. హల్లెలూయా. దేవుడు తన జనులను జ్ఞాపకం చేసుకున్నాక బెత్లెహేమంతా చాలా సమృద్ధితో నింపబడింది. హల్లెలూయా. బెత్లెహేములో వర్షాలు కురిసినాయి. అప్పటి వరకు కరువుకు కారణమైన ఆ యొక్క వర్షాలు, లేదంటే ఆగిపోయిన ఆ వర్షాలు మరలా కురవడం ప్రారంభించినాయి. దేవుడు తన జనులను దర్శించినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు. అయితే దర్శించక ముందు ఏం జరిగిందంటే అంత కరువు, అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి, నిర్జీవమైన పరిస్థితి. ఎందుకు వారికి వచ్చింది అని అంటే వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్న విధానాన్ని బట్టి. ఈరోజు దేవుని సంగమా, రక్షించబడిన మన జీవితాల్లో మనము క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం కదండి. మనల్ని ఎవరు కొనుక్కున్నారు? యేసయ్య. దేంతో కొనుక్కున్నారు అమ్మా? వెండి బంగారముల వంటి క్షయమైన వాటితో దేవుడు మనల్ని కొనుక్కోలేదు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ మైక్ కొన్నారు కదండి పాస్టర్ గారు, ఈ మైక్ కొన్నారంటే దీన్ని ఎందుకు కొన్నారు? ఇది ఉపయోగపడాలని కదండి. నేను ఈ ఫోన్ కొనుక్కున్నా, ఎందుకు కొనుక్కున్నా? నీ ఫోన్ నేను
నాకు ఉపయోగపడాలని. అలాగే దేవుని రక్తం చేత కొనబడిన మనము దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలి. హల్లెలూయా. దేవునిలో మనము నమ్మకంగా వాడబడే వారిగా ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు మనం ఆలోచన చేస్తే అనేక మందిలో ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా మాకు దేవుని ద్వారా ఏం కలుగుతుంది, ఏమొస్తుంది లాభం అని చూసే వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ నేను దేవునికి ఎలా ఉపయోగపడాలి, అసలు నా జీవితంలో నా ప్రవర్తన దేవునికి నచ్చుతుందా, నా ఆలోచన దేవునికి నచ్చుతుందా అని ప్రశ్నించుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఈరోజు అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనలకు సమాధానాలు ఎందుకు రావట్లేదు తెలుసండి? ప్రార్థన చేస్తారు కానీ ప్రవర్తన మార్చుకోరు. ప్రార్థన చేస్తారు కానీ ప్రవర్తన మార్చుకోరండి. పైగా ఏమంటారంటే మేము ఈ విషయంలో చాలా కాలంగా ప్రార్థిస్తున్నామండి, ఈ సమస్యను బట్టి చాలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామండి. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇలా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. మనతో అనేకమైన పరిశుద్ధుల ద్వారా లేదంటే దైవజనుల ద్వారా ఇది మంచిది కాదు, ఇది సరైనది కాదని మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినట్టుగా ఆయన యొక్క ఉపదేశ క్రమంలో మనం నడుచుకోగలగాలి. తిమోతికి రాసిన పత్రికలో ఉంటది ఏమనంటే, జట్టి అయిన వాడు పోరాడాలంటే ఎలా పోరాడాలంటే నియమ ప్రకారం పోరాడాలంట. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉన్న మనకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలా పడితే అలా మనం జీవించడానికి అవకాశము, ఎలా పడితే అలా జీవించడానికి, నా ఇష్టం అని అనడానికి మనకు అవకాశము. తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ కుమారుడైన యేసుప్రభువు వారు అంటారు, తండ్రి నా చిత్తము నా ఇష్టము కాదు నీ ఇష్టమే, చెప్పండి అమ్మా, నీ ఇష్టమే నెరవేర్చబడునుగా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలా లేరండి. వారి వారి ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. దేవుని సందుకు వచ్చి మాత్రం చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు. కానీ బయట మాటలు అలా ఉండవు. మందిరంలో చక్కగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఇక్కడేమో దేవుని దర్శనాలు చూస్తారు, ఇంటికి వెళ్ళి దూరదర్శన్ దగ్గర కూర్చుంటారు. ఏంటండి, దూరదర్శన్ దగ్గర కూర్చుంటారు. ఇంకా ఎప్పుడు చూసినా ఆ మందిరంలో ఉన్నంత ఆ కాసేపే ఆ దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ మిగిలిన తర్వాత నా ఇష్టం. ఒక గంట గట్టిగా ప్రార్థన చేస్తే ఓ 2-3 గంటలు రీల్స్ చూసే యవనస్తులు చాలా మంది ఉన్నారండి. ఇదంతా కలుషితం అయిపోద్ది, కలిసి ఇంక వేస్ట్ అనమాట. ఒక గంట ప్రార్థన చేస్తే అమ్మో ఈ రోజు నేను చాలా ప్రార్థన చేశాను కాబట్టి ఇక నేను కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటారు. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకుంటూనే ఉంటారు. ఈరోజు నా ఇష్టము అని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మరువపడ్డారు, ఆ ప్రాంతానికి ఎందుకు కరువు వచ్చిందంటే వాళ్ళకి రాజు లేడు, అధిపతి లేడు. ఎలా జీవిస్తున్నారంట? 25వ వచనం మళ్ళీ చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా వింటనే ఉంటారు వాక్యం, కానీ ప్రవర్తన మాత్రం కొంతమంది మార్చుకోరండి. వాక్యం వింటనే ఉంటారు, వినడానికే తప్ప ఆ ప్రవర్తనను క్రియల్లోకి తీసుకోరు. ఈరోజు మనం వినేవారిగా ఉన్నామా, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉన్నామా అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం వింటే సరిపోదు కానీ దేవుడు మనతో మాట్లాడిన ఇక్కడ ఎవరు నిలబడిన ఆ యొక్క వ్యక్తుల్లో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే యొక్క ఆ కరెక్షన్ అనేది, లేదంటే ఆ కరప్షన్ అనేది మన జీవితాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని చూస్తాడండి. హల్లెలూయా. యేసుప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి, సద్బోధకుడా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. తమ్ముడు తెలుసా? నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని చెప్పి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అడుగుతుంటే యేసుప్రభు వారు అన్నారు, నీ ఆశ చాలా గొప్పది. నిజానికి యవన కాలంలో నిత్య జీవం పొందాలనే ఆలోచన వచ్చిందంటే చాలా మంచోడే యవనస్తుడు కదండి. ఇప్పుడున్న యవనస్తులు అసలు నిత్య జీవం గురించిన, పరలోక రాజ్యం గురించిన ఆలోచన ఉందండి? మందిరానికి వచ్చినా కూడా పరలోక రాజ్యం, అసలు నేను ఆ రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటానా, దేవుని సందికి వెళ్తానా అనే ఆలోచన చాలా మందిలో ఉండట్లేదు. కానీ యవనస్తుడే ఉండి కూడా మంచి ఆలోచన, నిత్య రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగితే యేసుప్రభు వారు అంటారు, నువ్వు 10 ఆజ్ఞలు పాటించు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, ఇప్పుడు చెప్తున్నావు యేసయ్యా, ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఈ పని నేను చేస్తున్నాను, ఎప్పటి నుంచో చేస్తున్నాను, బాగానే ఉంది అంటే యేసుప్రభు వారు అన్నారు, సరే అయితే చాలా మంచిదే, నువ్వు చాలా మంచి పని చేస్తాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వేం చేస్తావంటే నీకున్న ఆస్తిని అంతటిని పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు.
అని అనగానే ఆ యవనస్తుడు ఏం చేశాడు? అమ్మ ఒక చోటేమో చిన్నబుచ్చుకున్నాడు అని ఉంటది, మరొక చోట మరొక సువార్తలు ఏమని ఉంటదంటే వ్యసన పడుతూ, వ్యసన పడుతానంటే చిరాకు పడుతూ, చిచ్చి ఈ మాట చెప్తాడని వచ్చానా నేను ఏసై దగ్గరికి అన్నట్టుగా చిరాకు పడుతూ ఏసైని విడిచిపెట్టి ఏం చేశాడంటే తన దారిని తను వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజానికి నిత్యరాజ్యం పొందాలని ఆశ ఉంది, కానీ దేవుడు చెప్పినట్టుగా నడవడానికి ఇష్టం మాత్రం. ఈ రోజు నేను అంటాను, ప్రతి ఒక్కరికి స్వస్థత కావాలి, విడుదల కావాలి, దేవుని సహాయం కావాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో దేవుడిచ్చే ప్రతి వాగ్దానానికి ముందు ఏముంటదంటే ఖచ్చితంగా ఒక కండిషన్ ఉంటది, ఒక ఆజ్ఞ ఉంటది. అది మనం పాటించినప్పుడే. నీతి సూర్యుని రెక్కల క్రింద ఏముందంటే ఆరోగ్యం ఉంది అంటాడు మలాకి పుస్తకంలో. హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఏముందంట? కానీ ఇంటికాడ ఉండి చాలా మంది అంటారు మందిరానికి రాకుండానే ఆరోగ్యం కావాలంటారు. మరి దేవుని యొక్క సన్నిధికి వస్తేనే కదా, ఆయన రెక్కల కింద వస్తేనే కదా ఆరోగ్యం అంటున్నాడు దేవుడు. ఆయన రెక్కల కిందకి రాకుండానే ఆరోగ్యం కావాలంటారు. దేవుడు చెప్పింది చేయకుండానే ఈరోజు అనేక మంది నేను పరలోకం వెళ్ళిపోవాలంటారు. దేవుని యొక్క వాక్యాలు లేదంటే ఆయన ఇష్టాన్ని అనుసరించకుండానే ఏం చేయాలనుకుంటున్నారంటే మీకు అన్ని మంచిగా జరిగిపోవాలని అనుకుంటున్నారు. దయచేసి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే వారి వారి ఇష్టానుసారంగా వారు జీవించడం వల్ల ఆ ప్రాంతం అంతా కరువుకు గురైంది. అయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, దేవుడు తన జనులను ఏం చేశాడంటే దర్శించాడు. మీరు ఈ మాట మర్చిపోకూడదు. దేవుడు తన ప్రజలను ఏం చేశాడండి? తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టారు గనుక దేవుడు వారిని విడిచిపెట్టాడు, దేవుడు వారిని మర్చిపోయాడు. కానీ ఎప్పుడు దేవుడు వారిని దర్శించాడంటే వారు వారి ఇష్టాలను విడిచిపెట్టి ప్రతి ఒక్కరు ఎవరి ఇష్టంలోకి వచ్చారంట? దేవుడి ఇష్టం నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు దర్శించాడో తెలుసా? ప్రతి ఒక్కరు ఆ బెత్లెహేము, ఆ యొక్క ఎఫ్రతా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వారి ఇష్టాలను పక్కన పెట్టి దేవుని అధికారానికి వారిని అప్పగించుకున్నారంటండి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనల్ని దర్శించాలి. మన విలువ లేని జీవితాలను, మన నిష్ప్రయోజనమైన జీవితాలను, సమస్యలతో ఉన్న మన కుటుంబాలను మరి సమృద్ధిగా దేవుడు దీవించాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా మనము జీవించాలండి. దేవుడు తన జనులను దర్శించాడు. అప్పటికి అనేక సంవత్సరాలుగా బెత్లెహేములో ఏం ఏలుబడి చేస్తుంది? కరువు ఏలుబడి చేస్తుంది. బెత్లెహేం అంతా కూడా కరువు, వర్షాలు లేవు, పంటలన్నీ ఎండిపోయినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే దేవుడు ఒకానొక రోజు తన ప్రజలను దర్శించాడు. ఎందుకు దర్శించాడంటే తన ప్రజలు వారు చేసిన పొరపాట్లను గ్రహించుకొని దేవుని సన్నిధిలో వారి జీవితాలను దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడడానికి వారు తీర్మానం చేసుకున్నారంటండి. ప్రభా, ఇప్పటి వరకు మా జీవితంలో నీ ఇష్టాన్ని విడిచిపెట్టి మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం, కానీ ఇక నుంచి నీ ఇష్టాన్ని మేము నెరవేరుస్తాం. మా మాటలో, మా చూపులో, మా ఆలోచనలో, మా తలంపులో, మా ప్రవర్తనలో నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి మేము ఇష్టపడుతున్నామా అని వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తీర్మానం కలిగి ప్రార్థన చేశారో దేవుడు ఆకాశానికి ఆజ్ఞాపించాడు. ఏమో తెలుసా? ఆకాశమా, నువ్వు మంచిగా పంటలు పండునట్లుగా వర్షము సమృద్ధిగా కురిపించు. హల్లెలూయా. ఆ ప్రజలను నేను దర్శిస్తున్నాను, నా బిడ్డలకు సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను గనుక సమృద్ధి అయిన వర్షం నువ్వు కురువు అని చెప్పగానే దేవుని సన్నిధిలో ఆ యొక్క వర్షం పడి ఆ పంటలన్నీ పండడం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో దేవుడు పలికితే గొప్ప కార్యాలు జరుగుతాయండి. దేవుడు ఒక్క మాట పలికితే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన పలికినప్పుడే కదా సమస్తము కలిగింది. ఆయన వెలుగు కలమ్మని పలుకగానే ఏం కలిగిందండి? వెలుగు కలిగింది. ఈరోజు మన చీకటి జీవితాలు, మన బాధాకరమైన జీవితాలు, వేదనకరమైన జీవితాల్లో వెలుగు కలగాలి అని అంటే దేవుడు పలకాలి. దేవుడు పలకాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ఇష్టానికి మనము విలువిచ్చేవారిగా, ఆయన ఇష్ట ప్రకారం జీవించేవారిగా మనం ఉండాలి. ఈరోజు నేను అంటాను, ఒక్కసారి ఎవరి మట్టికి వారము మన జీవితాన్ని మనం ముందు పెట్టుకుని ఒకసారి పరిశీలన చేసుకుందామా? మనం ముందు పెట్టుకుని మన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? దేవుడు చెప్పినవన్నీ నేను చేస్తున్నానా? దేవుడు చెప్పిన ప్రకారంగానే నేను నడుస్తున్నానా? ఇంచుమించు 17 సంవత్సరాల నుంచి మేము పరిచర్యలో ఉన్నాం. నా తల్లిదండ్రులతో నేను పరిచర్యలో ఉండడం వల్ల చూస్తూ ఉంటాం కదండి, సంఘస్థులు, విశ్వాసులు, పరిస్థితులు ఇవన్నీ బాగా అలవాటైపోయి బంధువులు, స్నేహితుల కంటే కూడా నిజంగా మీరు నమ్మండి ప్రియులారా,
ఏ సేవకుడైనా సంఘాన్ని ప్రేమించినట్టుగా రక్త సంబంధులు కూడా ప్రేమించరు. ఇది నిజంగా నేను చెప్పగలను. సంఘానికి ఇచ్చినంత ప్రాధాన్యత. నాకు పాస్టర్ గారు చూస్తే పిల్లలు వచ్చారు ఇంటికి. అక్క నాతో మాట్లాడుతూ ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టారు, తింటున్నాను. పిల్లలు వచ్చారు, వాళ్ళకి ఏదో పెట్టారు, వాళ్ళు తినేసారు, స్నానాలు చేశారు, ట్యూషన్కి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళతో మాట్లాడినట్టే లేదు అసలు. వాళ్ళు వీళ్ళతో మాట్లాడటమే లేదు, వాళ్ళ పనులు వాళ్ళు. ఎందుకంటే పిల్లలతో మాట్లాడే ఖాళీ కూడా ఉండదు. పరిచర్యలో ఇలా బిజీగా ఉంటుంది. కుటుంబాన్ని లేదంటే గనక బంధువుల్ని, స్నేహితుల్ని అందరికీ కూడా రెండవ అవకాశం ఇస్తారు. ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరికి ఇస్తారంటే ఖచ్చితంగా సంఘానికే ఇస్తారండి. అలాగే మా కుటుంబంలో కూడా అంతే. చాలా సంఘాన్ని ప్రేమిస్తూ ఇలా సాగుతున్న ఈ పరిస్థితిలో కొంతమంది ఉంటారండి, అందరూ ఒకలా. తల్లికి పుట్టిన బిడ్డలు ఇద్దరు ఒకలానే ఉంటారండి? ఉంటారా? ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చదు. ఒకళ్ళకి ములక్కాడు వండితే, ఇక్కడ చెప్పానేమో గతంలో ఒకసారి, ములక్కాడు వండితే ఇంకొకటికి అది ఇష్టం ఉండదు, నాకు అది వద్దు అంటాడు. ఒకడికి బీరకాయ నచ్చితే ఇంకొకటికి నచ్చదు. పిల్లలేంటి అలాగే ఉంటారు. మా ఇంట్లో మేము కూడా అంతే. మా అక్క, నేను, ఇద్దరు అమ్మాయిలు మేము. తనకు నచ్చింది నాకు నచ్చేది కాదు, నాకు నచ్చింది తనకు నచ్చేది కాదు. తర్వాత సేవలోకి వచ్చాక అన్నీ నచ్చేలాగా దేవుడు చేశాడులేండి. హల్లెలూయా. నచ్చే స్థితిలోనికి ఆయన నడిపించాడు అనమాట. ఏదైనా పర్వాలేదు, ఇది దేవుడు ఇచ్చిందని ఆనందంతో తినే అనుభవంలోనికి నడిపించాడు. లేకపోతే మనం భూమి మీద ఆగుతామా? నాకు ఇదొద్దు అదొద్దు అంటాం అనమాట. ఏమీ లేకుండా చేసి, ఏమీ లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి, ఏమి ఇచ్చినా ఆనందంతో తినే స్థితిలోకి తీసుకొచ్చాడు అనమాట దేవుడు. అందుకే చెప్తున్నాను. అయితే నేను ఆలోచన చేస్తే కొంతమంది అండి చక్కగా లోబడుతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే ఏ మాటకి విధేయత చూపించరు, కానీ వారి జీవితాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అమ్మా, ఈ ఇబ్బందుల నుంచి, ఈ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించాలంటే ఈ విషయంలో నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్తూ ఉంటే కొందరు లోబడతారు, కొందరు ఏం చేస్తారంటే అస్సలు లోబడరండి. ఒక విషయం చెప్తాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మా సంఘంలో ఒక కుటుంబం, చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు అందరూ దేవుళ్ళు ఎదుగుతున్న కుటుంబం అనమాట. కుటుంబం అయితే చక్కగా సాగుతున్న ఆ కుటుంబంలో జరిగిన విషయం ఏంటనంటే, వాళ్ళు కొద్ది కాలంగా మందిరానికి ఆలస్యంగా రావడం. ఆలస్యంగా అంటే వాళ్ళకి ఇష్టమైన టైంలో అనమాట. వాళ్ళకి ఇష్టమైన టైంలో రావడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఆ వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా దానికి లోబడకపోవడం, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా చెప్తున్నాం, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, తర్వాత ప్రార్థన చేస్తున్నాం. ఏంటి వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటాం. అయితే మెల్లమెల్లగా ఆ కుటుంబంలో ఒక్కొక్కటి ముందు నుంచి చేసే ఆ యొక్క లోబడే విధానం అంతా మారిపోయింది. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం వచ్చేసింది. ఉపవాస కూడుకుంటది, స్త్రీల కూడుకుంటది, యవనస్తుల కూడుకుంటది, తర్వాత ఆరాధన ఉంటది. యవనస్తుల గుడికి పిల్లలు రావడం మానేశారు. ఉపవాస గుడికి రావాలంటే రావడం, లేదు ఆరాధనకు వచ్చినప్పుడు చాలా ఆలస్యంగా రావడం. ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట. ప్రవర్తిస్తూ ఉంటే మేము గమనించిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రభువా, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారో మాకు తెలియదు, కానీ నువ్వు కార్యం చేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యజమాని చెప్తున్నారు ఏమనంటే, దశంభాగం కూడా ఇవ్వద్దని యజమానురాలు చెప్పిందంట. మనం దశంభాగం ఇవ్వాలా ఏంటి? మనం ఇస్తేనే దీవించబడతామని. నేను దశంభాగం ప్రత్యేకించి కానుకల గురించి చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ దశంభాగం అనేది మనం ఎవరికి ఇస్తున్నాం? అది దేవునికి. అది దేవుని సొమ్ము అని ఉంది. అది దేవుంది కాబట్టి దేవునికి ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కటి మానేశారు. ఏదైనా సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అందరూ చక్కగా మేము సహకరిస్తామని కానుకలు వేస్తూ ఉంటే వాళ్ళు ఏ మాత్రం సహకరించేవారు కదా. డబ్బుల విషయంలోను కానీ, దేవుని సందుకు వచ్చే పరిచయ విషయం మంచిగానే ఉండేవారు. మరి వారి మనసుకి ఎందుకు అలా అనిపించింది, వారి మనసు ఎందుకు మారిందో మాకు తెలిసేది కాదు. అయితే మనసు చాలా బాధగా అనిపించేది. ఏంటి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, సరైన మంచిగా మాట్లాడే విధానం లేదు. ఆరాధన వెంటనే వెళ్ళిపోయేవారు. మాట్లాడదామంటే అవకాశం దొరికేది కాదు. దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉంటే కొద్ది కాలానికి జరిగిన విషయం ఏంటనంటే, ఒకరోజు ఒక దర్శనాన్ని చూపించారు మా అమ్మగారికి దేవుడు. ఏంటనంటే, వారి ఇంట్లో నుంచి ఒక శవాన్ని బయటకు తీసుకొస్తున్నట్టు దేవుడు దర్శనం చూపించాడు. దర్శనం చూపిస్తే వెంటనే చాలా భయం వేసింది నాకు. మా డాడీకి చెప్పినప్పుడు, ఏంటి దేవుడు ఇలా చూపిస్తున్నారంటే, ప్రార్థన చేద్దాము, ఆ కీడులని దేవుడు తొలగించేలాగా ప్రార్థన చేద్దామని చెప్పి
ప్రార్థన చేస్తున్నాం అనమాట. వాళ్ళకు కూడా చెప్పాలని ఉంది కానీ వాళ్ళకి చెప్తే ఆ లోబడే విధానంలో లేరు. వాళ్ళు ఎందుకో వాళ్ళ మనసులు కొంచెం సరిగా లేవు. సరే మనమే ప్రార్థన చేద్దామని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఆ కీడును తొలగించండి, ఎందుకు ఆ దర్శనం చూపించవు తండ్రి. వాళ్ళైతే ఈ మధ్య వారి ప్రవర్తన అయితే సరిగా లేదు కానీ నీ సందులో ప్రార్థిస్తున్నామని ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒకరోజు ఆదివారం బల్లారాధన జరుగుతుంది. బల్లారాధన జరుగుతుండగా ఫోన్ వచ్చింది. ఏమనంటే, మీ ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఇల్లంతా మంటలు వచ్చేస్తున్నాయని చెప్పి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే మందిరంలో నుంచి లాస్ట్ అయిపోయింది, భోజనాలు జరుగుతున్నాయి అనమాట. కుటుంబం అంతా ఒకళ్ళ వెనకాల బళ్ళు వేసుకుని వెళ్ళారు. చర్చిలో యూత్ పిల్లలు ఇంకా మా నాన్నగారు వీళ్ళందరూ కూడా వెళ్ళారనమాట. వెళ్ళేసరికి తన భర్త లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు, పొగలో నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కి లాగేశారు. అతను బయటికి ఇలా వెనక్కి వచ్చేసరికి అక్కడ ఉన్న వాషింగ్ మిషన్ టప్ అని పేలిందండి చాలా పెద్దగా. వాషింగ్ మిషన్ అప్పటికే మైనులాగా కరిగిపోయి పేలిందనమాట. పేలేసరికి అతను కేకలేస్తున్నాడు. దాని పక్కనే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి, 2 గ్యాస్ బండ్లు ఉన్నాయి. అమ్మో అమ్మ అని కేకలేస్తూ ఉంటే అప్పుడు అతను వెనక్కి లాగేసాము. అప్పటికే అతనికి కొంచెం ముక్కలై తగిలి కొంచెం గాయాలు జరిగినాయి. బయటకు తీసుకొచ్చారు అతన్ని. తీసుకొచ్చిన తర్వాత ఈ లోపు మెయిన్ వైర్లు కట్ చేయించిన సమయం ఏదో జరిగింది. దేవుని కృపను బట్టి అలా ఆగిందనమాట. నిజానికి నేను వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళిన మా పిల్లలు, యూత్ పిల్లలు వీడియో తీసి నాకు చూపిస్తే చాలా భయం కలిగిందండి. మొత్తం ఇల్లంతా మాడిపోయింది. ఆ కిచెన్ లో సామాన్లన్నీ ఎక్కడికక్కడ ఏమైపోయినట్టు బొగ్గుల్లాగా మారిపోయి మొత్తం అంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితి. అయితే అది చూసిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు. అమ్మ బాధపడకండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా దేవుని మహాకృపను బట్టి ప్రాణానికి ఏ నష్టం కాకుండా దేవుడు సహాయం చేశాడు, ఏం పర్వాలేదని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క ఇంటి యజమానురాలు మాట్లాడడం మొదలు పెట్టిందండి. ఎవరి మాటలో ఇచ్చుకుని దైవజనులకు వ్యతిరేకంగా లేచాను, ఎవరి మాటలో విని అనవసరంగా నా ప్రవర్తన అంతటిని అప్పటికి ఎంతకాలం నుంచి అంటే సంవత్సరం నుంచి ఆవిడ అదోలా ఉండటం మొదలుపెట్టింది. నేను ఇలా ప్రవర్తించాను, దేవుడికి లోబడ్డం లేదు, దేవుని సన్నిధిలో భయం మానేశాను, భక్తి విడిచిపెట్టానని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ మాట్లాడి సముదాయించిన తర్వాత ఆ రాత్రి మరల మందిరం దగ్గర నుంచి భోజనం అది వాళ్ళకి పంపించి దేవుని సన్నిధిలో వాళ్ళని ఆదరించిన తర్వాత ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది అనమాట. నేను పలానా వాళ్ళ మాటలు విన్నాను, వాళ్ళ మాటలు విని నేను ఇలా మారిపోయాను, నా ప్రవర్తన అంతటిని కూడా దేవునికి ఆయాసకరంగా వ్యతిరేకంగా నేను మార్చుకున్నాను, నేను చాలా నష్టపోయాను అని చెప్పి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మాకు దర్శనం చూపించాడని చెప్పాను కదండి. ఆ ఇంట్లో నుంచి ఒక బాడీని తీసుకొచ్చినట్టుగా ఆ దర్శనం మాకు ఎలా చూపించాడో ఆవిడకు కూడా చూపించాడంట దేవుడు. హల్లెలూయా. మనం చెప్తే నమ్ముతారండి, మాకు ఎలా వచ్చిందంటే అవునా నిజమే మీకు వచ్చేసిందా, మీకే చూపించేస్తాడు దేవుడు అంటారు. కోరాహు అభిరాము దాతాన్ లాగా. మీతోటే దేవుడు పలికిస్తున్నాడా, మీకే చెప్తున్నాడా అని చెప్పి మోషే మీద తిరగబడలేదా? అలాగే మీకే చూపించాడా దర్శనం, మాకు చూపించచ్చు కదా అంటారు. అలా ఆవిడ అప్పుడు మాట్లాడుతుంది. అప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు. ఈ నష్టం జరిగాక అప్పుడు చెప్తుంది అనమాట. అప్పుడు చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాం. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో క్రమమైన విధానంలో నడుచుకోవడం, ప్రవర్తన మార్చుకోవడం, దేవుని క్రమానికి లోబడ్డం, ఈ విషయాలన్నీ మొదలుపెట్టింది అనమాట. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన కుటుంబాన్ని ఎంతగానో నలిగిపోయారండి. దేవుని వాక్యం ఉండదు కదా, దేవునికి వేరే ఏమి కూడా చేయలేం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. పైకి మంచిగా నుండి కుటుంబంలో సమాధానం లేదు, గలిబిలి, ఎలా జరిగింది అలా జరిగింది. తర్వాత ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తే సరేనమ్మా జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా దేవుని అనుకూలమైన ప్రవర్తనతో జీవించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యంగా ఆ కుటుంబాన్ని మరలా బలపరచడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే, మన జీవితంలో చాలాసార్లు వాక్యాలు వింటూనే ఉంటారు, క్రమం ఉండదు, దైవజనుల మాట అంటే విధేయత ఉండదు, దేవుని వాక్యం ఒక చెవి నుంచి వింటూనే మా ఇష్టం మా ఆలోచన అని అనుకుంటారు తప్ప దేవుని ఇష్టానికి లోబడని వారిగా చాలా మంది ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యొక్క ఆలోచనకు మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన ఆధిపత్యానికి ఎప్పుడైతే మనల్ని అప్పగించుకుంటామో దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దీవిస్తాడు. హల్లెలూయా. బలపరుస్తాడు. హల్లెలూయా. విధేయతలో ఏముందంటే విజయం ఉందంట. మనం ఏదో అనుకుంటాం, ప్రతి దానికి దేవునికి లోబడాలా, ప్రతి విషయంలోనూ ఇలా చేయాలా అలా చేయాలా. నిజానికి చాలా మందికి యేసు ప్రభువారు అంటే ఇష్టమేనండి, కానీ ఎందుకు మందిరానికి రారో తెలుసా? దేవుని సన్నిధికి వస్తే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేది ఉంటుంది. అందుకే ఆ పాపాన్ని విడిచిపెట్టలేక చాలా మంది ఏం చేయలేరంటే దేవుని సన్నిధికి రాలేరు, భక్తి జీవితాన్ని చేయలేరు.
భక్తిలో కొనసాగడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుని నమ్ముకుంటే అమ్మో ఇలా ఉండకూడదు అంటారు, అలా ఉండకూడదు అంటారు, మందిరానికి వెళ్తే ఇలా చేయొద్దు అంటారు, అలా చేయొద్దు అంటారు, ప్రతి కూడికలో పాలు పొందాలంటారు, ఇలా ఉంటది. కానీ నిజానికి మనం విధేయత కలిగి లోపడగలిగితే అది మనకి ఎంతో ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ వారి వారి జీవితాలను దేవునికి అప్పగించుకోవడం మొదలు పెట్టాక దేవుడు వారిని దర్శించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దేవుడు వారిని దీవించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక చిన్న మాట ఖచ్చితంగా చెప్పాలి. మా నాన్నగారిని దేవుడు సేవకు పిలుచుకున్నప్పుడు మా డాడీ సేవకు లోబడలేదు. ఎందుకంటే ఆడపిల్లలు సేవ అంటే చాలా కష్టం. కానీ యవన కాలం నుంచి చాలా మంచి భక్తి చేస్తూ ఉన్నారు. యవన కాలంలో దేవుడు దర్శించారు. దర్శించడం ద్వారా రక్షించబడి మందిరంలో ఒక కుడి భుజం లాగా చాలా సహకారం చేస్తూ ఉండేవారంట. కానీ దేవుడు ఏమన్నారంటే, నువ్వు సహకారం చేస్తున్నావు, నువ్వు పనులు చేస్తున్నావు, కానీ నా పని కోసం నువ్వే రావాలి, నువ్వు నా పని చేయాలని అన్నప్పుడు సేవకు మాత్రం లోబడలేదండి. లోబడకపోతే దేవుడు మాట్లాడారంటే ఏమనంటే, నువ్వు లోబడనంత వరకు ఏ రోజుది ఆ రోజు అనుభవిస్తావు, నీకు రేపటి గురించి బెంగే తప్ప నీకు సంతోషం ఉండదు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని పని చేస్తున్నారు, ప్రతి కొడుకులో పాలు పొందుతున్నారు, కానీ సేవకు మాత్రము లోబడలేదు. నిజంగా చెప్తున్నాను, మా జీవితంలో చాలా కష్టాలు, ఉదయం కూడా చెప్పాను కదండి, చాలా అప్పులు, కష్టాలు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే చిన్నప్పుడు మా అమ్మగారు ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే మమ్మల్ని సిద్ధపరిచి సెలవులకి మా అమ్మమ్మ గారి ఇంటికి సిద్ధపరిచిన తర్వాత మా డాడీ ఎవరిదైనా బండి ఉంటుందేమో అని అడిగితేకి వెళ్ళేవారు అనమాట. మా బంధువులు, బాబాయ్ బండి ఇస్తావు, పిల్లల్ని సెలవులకు తీసుకెళ్ళి దింపొస్తానంటే మాకు పని ఉంది అనేవారు. మమ్మల్ని రెడీ చేసిన తర్వాత మా డాడీ ఇంటికి వచ్చి, బండి ఖాళీ లేదంట, ఎవరికి బండి లేదంట, ఖాళీ లేదు, రేపు పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసానంటే మా అమ్మగారు సరే అని చెప్పి బట్టలు మారుస్తూ ఉంటే, పిల్లలు ఎక్కడికైనా వెళ్దామని బట్టలు వేసిన తర్వాత కాదు అని అంటే ఎలా ఉంటది? డిమార్ట్కి తీసుకెళ్తామమ్మా ఈ రోజు అన్న తర్వాత వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంటే ఎలా ఉంటది? ఐస్ క్రీమ్ కొంటామన్న తర్వాత ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. మా అక్క చాలా కాంప్రమైజ్ అయ్యేదిలేండి చిన్నప్పటి నుంచి. నేను అలా కాదంట. మరి నేను చిన్నప్పుడు ఎలా నాకేం తెలుసా ఆంటీ, అంతే కదా. నేను కాంప్రమైజ్, ఈ రోజు తీసుకెళ్లాల్సిందే, ఊరు తీసుకెళ్లాల్సిందే, నీ బట్టలు తీను, నేను ఈ బట్టలు మార్చుకోను అని చెప్పి ఏడుస్తూ ఉంటే మా అమ్మగారు బాధపడేవారంట. అలాంటి పరిస్థితి అనమాట. సొంత వాహనం కూడా ఉండేది కాదు. మా నాన్నగారు మెకానిక్ వర్క్ చేసేవారు. చాలా బళ్ళు ఉండేవి చేతిలో, కానీ టైంకి వచ్చేసరికి ఏది ఉండేది కాదు. ఇదేంటి పరిస్థితి అని అలాగా ప్రతి విషయంలోనూ చాలా ఇబ్బంది పడ్డాం. ప్రతి విషయంలోనూ చాలా మరి వేదన చెందిన పరిస్థితుల్లోనే. ఇది చిన్న విషయంగా చెప్తున్నాను, కానీ చాలా అవమానాలు, చాలా హేళనకరమైన పరిస్థితులు. అయితే దేవుడు ఆశ్చర్యంగా దేవుని సేవ చేయడం మొదలు పెట్టక దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడండి. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం అనేది కొందరు అనుకుంటారు, పాస్టర్ గారికి సంఘమే చాలా వచ్చేస్తుంది, అందుకే కారు కొనేసుకున్నారు, ఈ కొనేసుకున్నారు అనేసి. నేను మా సంఘంలో చెప్తాను, అప్పుడు ఒక బండి కూడా ఉండేది కదా ఎక్కడికైనా వెళ్ళండి. ఈ రోజు దేవుడు 2 బళ్ళు ఇచ్చాడు, ఒక కారు ఇచ్చాడు మాకు. అయితే మేము కారు కొనుక్కున్నాం, బళ్ళు కొనుక్కున్నామంటే మీరు ఇచ్చారని కాదు, దేవుని మాటకి ఎప్పుడైతే మేము లోపడ్డామో అప్పుడు దేవుడు ఆశీర్వాదానికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుని మాట విన్న తర్వాత మా జీవితాలు దీవించబడ్డానికి దేవుడు ద్వారాలు తెరిచాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు దీవించాడు. మా జీవితాన్ని మా బంధువులు, మా స్నేహితులు చూసిన చాలా మంది, మా చిన్నప్పుడు రోజులు చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇప్పుడు వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు సామెత ఉంటది కదా, అది మేము విన్నాం, కానీ వీళ్ళ జీవితంలో చూసిన తర్వాత మాకు అర్థమైంది. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులండి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే నా తల్లి కూడా నాతో మాట్లాడుతూ కొన్ని కష్టాలు చెప్తే నాకు అదే జ్ఞాపకం వచ్చింది. వండుకోవడానికి రైస్ ఉంటే, అన్నం వండితే కూర వండుకోవడానికి ఉండేది కాదు కొన్నిసార్లు. అప్పుడు కూడా అంతే, రేపొద్దున వండుకుందాం అమ్మ కూర అంటే మా అక్క పాపం ఏదో ఒకటి మజ్జిగ వేసుకుని ఆ చారు వేసుకుని తింటే ఖచ్చితంగా నాకు కూర కావాల్సిందే. మా అమ్మ అంటారు, చిన్నప్పుడు ఎంత పేచి పెట్టిదాను, అందుకే దేవుడు నీకు అన్ని నేర్పించి సేవలోకి తీసుకొచ్చాడు నిన్నని. హల్లెలూయా. కూర కావాలని అంటే మా అమ్మ ఏడ్చేవారంట, ప్రభా బిడ్డలకి సరైన ఆహారం కూడా పెట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడు మా అమ్మమ్మ గారికి ఇలా ఉందని చెప్పడం కానీ, ఇలా పరిస్థితి బాగాలేదని మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండడం కానీ, కష్టమైన నష్టమైన దేవుడే సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మా పరిస్థితి అలా ఉందో, ఒకరోజు మా అమ్మగారు రేపు వండుకుందాం అమ్మా, రేపు వండుకుందాం అని చెప్పిన తర్వాత, సరే రేపు వండుతావు కదా, కూర వండుతావు కదా, నాకు చేపల కూర కావాలమ్మా అని అడిగానంట నేను. అయితే నీకు కూర కావాలా, సరేనమ్మా రేపు పొద్దున్న డాడీ తెస్తారని చెప్పిన తర్వాత ఆ రోజు మా అమ్మగారు ఏడుస్తున్నారంటండి. నేను మాట ఇచ్చేసాను, కానీ అది నేను చేయగలుగుతాను లేదు.
ప్రభువా ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేస్తుంటే మా ఇంటి దగ్గర ఆ పల్లీలు అంటారు కదా, అగ్నికుల క్షత్రియులు అంటారు కదండి, చేపలు పడతారు. వాళ్ళ కుటుంబం ఒక కుటుంబం ఉంది కొంచెం దూరంలో. ఆవిడ మాకు ఎప్పుడైనా మా నాన్నమ్మ గారు ఉన్నప్పటి నుంచి ఏదైనా పనులు చేసి పెడుతూ ఉండేవారంట. అప్పుడు ఆ భర్త ఏటకెళ్ళి వలేస్తే చేపలు వచ్చినాయి అంటే, చేపలు వస్తే చేపలు చేస్తుంటే ఆవిడకి మనసులో, ఆవిడ దేవుని నమ్ముకున్న వ్యక్తి కూడా కదా, ఆవిడకి మనసులో ఒక ప్రేరేపణ ఏంటనంటే ఈ పట్టుకెళ్ళి శ్రీని గారి కాళ్ళకి ఇవ్వి, లక్ష్మి గారికి ఇవ్వని ఒక మనసు ఏంటో ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు మనం అంటే ప్రేరేపణ అంటాం, అప్పుడు ఆవిడ ఏంటో మనసు అలా అనిపించిందంట. అవి నీట్గా క్లీన్ చేసి ఆ చేపలు చేసి చక్కగా ఉప్పు కారం నూనె అన్ని చేసిన తర్వాత ఇలాగా ఆవిడకి ఎప్పుడైతే మనసు ప్రేరేపించిందో పట్టుకొచ్చి, అమ్మ లక్ష్మి గారు ఇది మేము చేసుకుందాం, మేము వండుకుందామని చేసుకున్నాం, కానీ ఎందుకో నా మనసులో అదే ప్రేరేపణ, అదే నా మనసు ఎందుకో పీకుతుంది, ఇదిగోండి అమ్మ వండుకోండి, రేపు పొద్దున మళ్ళీ మా ఆయన గారు తెస్తే మేము వండుకుంటాం అని మాకు పట్టుకొచ్చి ఇచ్చారంట. ఇస్తే మా అమ్మ నిజంగా ఆ రోజు ఏలియని కాకులతో ఎలా పోషించారో మనం లైవ్లో చూడలేదు, కానీ మా జీవితంలో చేసిన కార్యాలు మేము చూసామండి. హల్లెలూయా. ఇలాంటివి చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో ప్రియులారా. మందిరం కడుతున్నప్పుడు రేపటికి కావాల్సిన సిమెంట్ లేదు, రేపటికి కావాల్సిన ఏమీ లేని టైంలో రేపు మేస్త్రులకి ఫోన్ చేసేవారు మా డాడీ, రేపు మేస్త్రులు వస్తున్నారు, కానీ సిమెంట్ లేకుండా ఎలా కడతారు? ఆ రోజు రాత్రి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం ఇచ్చి ఒక చిన్న బాబు పట్టుకొచ్చి డబ్బులు ఇస్తున్నట్టుగా దేవుడు దర్శనం చూపించాడు. అలాగే ఆ ఉదయం తెల్లారేసరికి ఆ రోజు ఆ సిమెంట్ ఆ పనికి ఎంత కావాలో అంత డబ్బులు పట్టుకొచ్చి ఒక అతను ఇచ్చాడు అంటండి. హల్లెలూయా. ఆ వ్యక్తి మొన్న ఆదివారం మా చర్చికి వచ్చాడు. ఇప్పుడు ఆకువీడులో ఒక మంచి టీచర్గా వర్క్ చేస్తున్నాడు అనమాట అన్నయ్య అని చెప్తున్నాడు. చిన్నప్పుడు నేను ఇలా వచ్చాను, డబ్బులు ఇచ్చాను అయ్య గారు మీకు అని అంటే, అవును పలానా టైంలో, ఎందుకంటే ఎప్పటికి కావాల్సిన సహకారం అప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని మాట ఎప్పుడైతే వినడానికి లోపడ్డామో నిజంగా ఆ రోజు కావాలి తినాలని అనుకునే వాళ్ళం, ఈ రోజు వద్దు బాబోయ్ అనిపిస్తుంది. ఏంటండి, ఏదైనా కూరలైనా ఇంకొకటైనా ఇంత తినవమ్మా, మేము నాన్ వెజ్ తినవమ్మా, లేదంటే ఈ ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాట వినడం మొదలు పెట్టాక అంత సమృద్ధిని దేవుడు మాకు ఇచ్చాడు. నేను కేవలం ఒక తినే విషయంలో కేవలం ఆహారం గురించి చెప్పట్లేదు. అప్పుడు రేపటి గురించిన బెంగ, రేపు ఎలా ఉంటుందని ఒక భయము, నా బిడ్డల భవిష్యత్తు ఏంటని ఒక ఆలోచన తల్లిదండ్రులకి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, సమస్యలు ఎలా తీరుతాయి అనే పరిస్థితి. కానీ అప్పుడు హృదయంలో ఆ భయము, ఆ కలవరం ఏలుబడి చేస్తున్న టైంలో ఎప్పుడైతే దేవుని మాట వినడం మొదలు పెట్టామో ఈ రోజు రేపటిని గూర్చిన భయమే లేకుండా దేవుడు బలపరిచాడండి. హల్లెలూయా. ఒక ధైర్యము హృదయం అండి, ఎందుకంటే ఆయన పని మేము చేస్తున్నాం, మా పని ఆయన జరిగిస్తాం. ఈ రోజు నేను ఏమంటున్నానో తెలుసా, ఆయన మాట వినడానికి మనం సిద్ధపడాలి. ఒకసారి మనల్ని మనం ముందు పెట్టుకుని అన్ని విషయాల్లో దేవుని మాట వింటున్నామా, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నామా, దేవుని భాగాన్ని దేవునికి ఇస్తున్నామా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో లోబడుతున్నామా, దైవజనుల మాట మీదే చూపిస్తున్నామా, ఇంకా మన జీవితాల్లో దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ఏమైనా ఉంటే, చాలా అన్ని మంచిగానే ఉంది కానండి, ఈ ఒక్క సీరియలేనండి, ఈ ఒక్క సినిమానే, లేదంటే చిన్న కొంతమందికి ఫ్లోలో వస్తూ ఉంటాయి ఏంటంటే బూతు మాటలు వస్తూ ఉంటాను, ఈ ఈ మాటలేనండి, చిన్నదేనా అనుకుంటాం. మనం చాలా సార్లు చిన్నదే కదా అని అనుకుంటాం. ఒక పెద్ద ట్రైన్ ఆగిపోయిందంటాడు, అది ఎన్ని చేసినా వెళ్ళట్లే, అందులో ఫ్యూయల్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆ ట్రైన్ స్టార్ట్ అవ్వట్లేదు, అది ముందుకు వెళ్ళట్లా. ఆ లోకో పైలట్ ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళకపోతే ఏం చేయాలి అని చూస్తూ ఉంటే ఆ ఫ్యూయల్, అదే ఆ ఇంజిన్ లోనికి వెళ్ళే ఆ ఇంధనం ఏదైతే ఉందో ఆ ఇంజిన్ కి ఆ ఇంధనానికి వెళ్ళే ఆ గొట్టంలో ఆ ట్యూబ్ లో ఒక చిన్న ఎలక ఇరుక్కుందంట. ఆ ఎలకను ఎప్పుడైతే బయటికి తీసారో ఆ ట్రైన్ కదలడం ప్రారంభించిందంటండి. హల్లెలూయా. ఒక పెద్ద ట్రైన్ ఏమాపేసిందండి? ఈ రోజు మనం చిన్నది అనుకుంటాం, కానీ మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చిన్నవి ఆపేస్తాయి. ఈ చిన్నదే కదా అని అనుకుంటాం, కానీ దేవుని సందులో ప్రతి విషయంలోనూ ఆయన అధికారానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలను దర్శించును గాక, మీ కుటుంబాలను దేవుడు బలపరచును గాక, ప్రతి విషయంలో మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. ఆలోచన చేయండి, దేవుడు బెత్లెహేమును జ్ఞాపకం చేసుకున్నాడు, తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే వాళ్ళు వారి జీవితాలను దేవునికి ఇష్టంగా మలుచుకోవడం మొదలు పెట్టారు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడండి? దేవునికి ఇష్టంగా వాళ్ళు ఎప్పుడైతే నడవడం మొదలు పెట్టారో దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని దర్శించాడు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఆ యొక్క జనులను ఎందుకు దర్శించాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, రెండో విషయం మనం ఆలోచన చేస్తే, మనం సహజంగా ఈ రూతు గ్రంథం చదువుకున్నప్పుడు ఆ యొక్క కరువు వచ్చింది. కరువులో నయోమి,
తన భర్త ఎలీమెలెకు, తన కుమారులు మహ్లోను, కిల్యోను, ఈ నలుగురు కూడా, ఈ కుటుంబం అంతా కూడా బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి? మోయాబుకు వెళ్ళిపోయారనే విషయాన్ని మనం ఎక్కువగా సర్వసాధారణంగా ధ్యానం చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ కరువులో వెళ్ళిపోయింది ఒక కుటుంబమే, కానీ కరువులో కూడా ఆ ప్రాంతంలో నిలుచున్న వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. కరువులో కూడా బెత్లెహేమును విడిచిపెట్టకుండా అక్కడే దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు అని జ్ఞాపకం చేసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? అర్థమైందండి. మరలా జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఆ జనుల్ని లేదంటే ఆ ప్రాంతాన్ని ఎందుకు దర్శించాడంటే, కరువులో ఆ కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళిపోయిన నయోమిని మనం చూస్తున్నాం, కానీ ఆ కరువులో ఇంకా అనేక కుటుంబాలు బెత్లెహేములోనే నిలుచున్నాయి. వాళ్ళు ఎందుకు నిలుచున్నారో తెలుసా? ఏదో ఒక రోజు దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు. నయోమిలాగా మేము ఈ బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళము. నయోమిలాగా ఈ బెత్లెహేము వద్దులే, కరువు వచ్చింది కదా అని చెప్పి బెత్లెహేమును విడిచిపెట్టి మేము ఎక్కడికో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడని ఆశతో ఎదురు చూసిన బోయాజు లాంటి నీతిమంతులు కూడా బెత్లెహేములో ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు నేను ఏమంటానో తెలుసా? దేవుడు తన జనులను ఎందుకు దర్శించాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఆ ప్రాంతాన్ని ఎందుకు దేవుడు మరలా ఆశీర్వదించాడనంటే, ఆ ప్రాంతంలో దేవుడు దర్శిస్తాడు ఎప్పటికైనా అని విశ్వాసంతో నిలిచి ఉన్నవారు ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలను దర్శించాలంటే ముందుగా ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఈ రోజు కష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని మనము కదిలిపోయే వారిగా ఉండకూడదు. ఏంటంటే అక్కడ పంటలు పండినంత వరకు, అంత బాగున్నంత వరకు నయోమి ఎక్కడికైనా కదిలిందా? కదలలేదు. ఇందాక ఆ మాట్లాడుకుంటుంటే ఆ అమ్మ చెప్తున్నారనమాట. ఏమనంటే, నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎప్పటికీ నేను యేసేని విడిచిపెట్టను. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని ద్వారా మేలు మాత్రమే అనుభవించడానికి ఇష్టపడతారు. కొంచెం కష్టం వచ్చేసరికి ఏం చేస్తారు? దేవుళ్ళలో నుంచి కదిలిపోతూ ఉంటారు, తొలగిపోతూ ఉంటారు. మరికొందరు ఎలా ఉంటారో తెలుసా అండి? ఒకవేళ దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా అంత ఆత్మీయతను కలిగి ఉండలేరు. దేవుల్లోనే ఒకవేళ ఉండొచ్చు, మందిరానికి వస్తూనే ఉండొచ్చు, కానీ వాళ్ళకి తొల్లిటి భక్తి లేదంటే గనక దేవుని సన్నిధిలో మేలులు పొందుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము ఆ యొక్క సమస్యలో ఉండదండి. మన జీవితంలో మేలు చేసినా ఆయన దేవుడే, మేలు చేయకపోయినా దేవుడే. హల్లెలూయా. ఆయన నీకు మేలు చేస్తేనే దేవుడా? యోబు గారు అంటారు కదా తన భార్యతో, ఏమంటారు? ఆయన మేలు చేస్తేనే మనం అనుభవించదగుదుమా? కీడు చేస్తే మనం చెప్పరమ్మా. కీడు చేస్తే మనం తగమా? హల్లెలూయా. మేలు చేస్తేనేనా? సమృద్ధి ఉంది. బెత్లెహేములో పంటలు బాగా పండుతున్నప్పుడు చక్కగా ఒకరోజు బిర్యానీ, ఒకరోజు ఫ్రైడ్ రైస్ ఎన్ని చేసుకుని మంచిగా తిన్నారు. ఎవరో? నయోమి ఫ్యామిలీ. కొంచెం ఆహారానికి లోటు వచ్చేసరికి, బాబాయ్ ఇక్కడ ఏం దొరకట్లేదు, ఆ మోయాబులో దొరుకుతుందంట, మేము అక్కడికి వెళ్ళిపోతున్నామని పక్కోళ్ళు ఎదుటోళ్ళకి ఈవిడ ఏమనుకుందంటే, చాలా తెలివైన వ్యక్తిగా ఇంకెంతకాలం ఇక్కడ ఉంటారు, నేను చూసారా మంచి ఆలోచన చేశాను అని చెప్పి పెద్ద తెలివైన ఆవిడలాగా బయలుదేరి వెళ్ళింది. తెలివైన ఆలోచనేనంటారా? భర్తను పోగొట్టుకుంది, బిడ్డల్ని పోగొట్టుకుంది, జీవితం అంతా ఏమైపోయిందంటే చేదైపోయింది. ఏమంటున్నావు? నన్ను ఏమని పిలవండి అంటుంది? మారా. నయోమి అని అనొద్దు, మారా అనండి. అప్పుడేదో పెద్ద తెలివైన వ్యక్తిలాగా నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంది, కానీ తర్వాత ఆవిడకి అర్థమైన విషయం ఏంటంటే, అయ్యో ఆ రోజు ఆ కష్టంలో కూడా బెత్లెహేములో నిలుచున్న పలానా మార్త వదినందు చూసావా, ఆవిడలాగా నేను ఉండిపోవాల్సింది. 4 రోజులు ఆహారమే దొరక్కపోను గాని చక్కని బిడ్డలుందరేమో. ఈరోజు ఆహారం పొందుకున్నాను కానీ, క్షయమైన ఆహారం పొందుకుంది కానీ స్థిరమైన బిడ్డల్ని ఏం చేసిందంటే కోల్పోయిందాడు. ఈరోజు చాలా మంది ఇలాంటి ఆలోచనలే చేస్తున్నారు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో మేలైన సమస్యని ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనల్ని దర్శించే వరకు ఆయనలో మనం నిలిచే ఉందుముగాక, స్థిరముగా ఉందుముగాక. ఎప్పటికీ కదలని సియోను కొండవలె మన యొక్క పునాదులు క్రీస్తులో స్థాపించబడునుగాక. హల్లెలూయా. ఎప్పటికీ తొలగిపోవద్దండి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఆ యొక్క బెత్లెహేముకు కరువు వచ్చినట్టుగా మన జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. నయోమిలాగా మనము తొలగిపోయేవారిగా లేదంటే కదిలిపోయేవారిగా కాక, ఆ బెత్లెహేములోనే ఇదిగో నా దేవుడు ఈ రోజు దర్శిస్తాడు, ఈ రోజు నా స్థితిని మారుస్తాడు, ఈ రోజు నన్ను స్వస్థపరుస్తాడు. ఇదిగో
ఈ ఉపవాస ప్రార్థనలోనే దేవుడు నా కుటుంబంలో ద్వారాలు తెరుస్తాడేమో, హల్లెలూయా. గొప్ప మేలులు చేస్తాడేమో, హల్లెలూయా. ఎవరు చెప్పగలరు ఈ కుడుకులోనే నీ జీవితంలో దేవుడు విడుదల చేయబోతున్నాడని? హల్లెలూయా. ఆలోచన చేయండి. ఏమో ఈ కూడికలోనే నీ జీవితంలో ఇంతవరకు కాచిన కన్నీరుకు దేవుడు ముగింపు పలకబోతున్నాడేమో, హల్లెలూయా. మనం చెప్పగలమా అండి? ఆయన యొక్క ఆలోచన మనకు తెలియదు కదా. కానీ ఆ యొక్క నయోమి కదిలిపోయినట్టుగా కదిలిపోని విశ్వాసులు చాలా మంది ఉన్నారు ఈరోజు. కదిలిపోయే వారిగానే మనం చూస్తున్నాం, కదిలిపోయిన నయోమిని చూస్తున్నాం. కానీ బోయజు లాంటి వాళ్ళు చాలా మంది అక్కడే నిలుచున్నారు. ఏ పరిస్థితుల్లో నిలుచున్నారంట? కరువులో కూడా. పాడతాం కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట, ఆరాధనాపను స్తుతించుట మానను, కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన స్థితిగతులే మారిన మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, 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 అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఏం చేయకూడదంటండి? ఆయన మేలు చేసినప్పుడు కాదంట. వందనం యేసయ్యా అని పాడుతూ ఉంటారు మేలు చేసినప్పుడు కదా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన, హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చేద్దామా? హల్లెలూయా. మేలు చేసినప్పుడే కాదండి, సమస్యలో ఉన్నప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మన బాధలో ఉన్నప్పుడు కూడా దేవుని ఏం చేయాలంటే స్తుతించగలగాలి, దేవునిలో నిలకడగా ఉండగలగాలి. అదిగో ప్రభా, ఒక రోజు నువ్వు దర్శిస్తావు, తప్పకుండా దర్శిస్తావు. మా సమస్యలో చాలా మంది సలహాలు ఇచ్చేవారండి. ఏమనంటే, ఎప్పుడు చూసిన పరిస్థితులు అలాగే ఉంటున్నాయి, చాలా సీకుపోతున్నారు, బాధలతో చింతతో ఇంత బాధపడిపోతున్నారు కదా. ఓ చోటకి తీసుకెళ్తాను, వస్తావా అందంట ఒక ఆవిడ. నేను ఏ చోటకి రానన్నారంట మా అమ్మగారు. ఓ చోటకి తీసుకెళ్తాను, ఆ చోటకు వచ్చేవనుకో అన్నీ చెప్పేస్తారు. ఏంటంటండి? అన్నీ చెప్పేస్తారంట. ఆ చెప్పేవాడికి నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు. అన్నీ చెప్పేస్తారు. వస్తావా? అన్నీ చెప్పేస్తారా? నేను ఎక్కడికి రానండి, నేను ఎక్కడికి కూడా, నేను జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాను. హల్లెలూయా. నాకు ఆయన సన్నిధిలో విడుదల ఉంది, ఆయన సన్నిధిలో నాకు క్షేమం ఉందని నాకు తెలుసు. నేను ఎక్కడికి రాను, ఎక్కడికి నేను కదలను. హల్లెలూయా. ఏమో దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడో, ఎందుకు పరిశీలిస్తున్నాడో, ఎందుకు నన్ను ఈ స్థితి గుండా నడిపిస్తున్నాడో నేను దేవుని సన్నిధిలో ఉండే నేను తెలుసుకుంటాను, కానీ నేను ఎక్కడికి రాను. ఆ రోజు రాత్రి మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనలో మా అమ్మగారికి ఒక దేవుడు ఒక కర్ర చూపిస్తున్నారంటండి. ఒక పెద్ద కర్ర చూపించి దాని నిండా కణుపులు అంటాం కదా, సుడులు సుడులుగా ఉంటాయి కదా మనకి కర్రలకి. మీకు ఐడియా ఉందా? కణుపులు ఉంటాయి కదా, అవి చాలా వరకు చెక్కబడి ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని ఉన్నాయంటండి. కొన్ని కణుపులు ఏమై ఉన్నాయంటే చెక్కేసి చాలా నున్నగా అవి చక్కగా నీట్గా ఉన్నాయి, కానీ ఇంకొన్ని కణుపులు ఉన్నాయంట. ఆ ఒక వ్యక్తి ఆ కర్రను తీసుకొచ్చి మా అమ్మగారికి చూపిస్తూ, ఇంకా కొన్ని ఉన్నాయమ్మా, కొంతకాలం ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పినప్పుడు
దేవా ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయని చూపిస్తున్నావు, పర్వాలేదు, కష్టాలున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం నీ సన్నిధిలో తొలగిపోకుండా స్థిరముగా ఉండగలిగిన విశ్వాసం నాకు ఇవి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవారంటండి. ఆశ్చర్యంగా దేవుడు వాటన్నిటినీ చెక్కుకుంటూ, నేను అంటాను ఆ కష్టాలు లేకపోతే ఈరోజు మా సంఘానికి ఏం చెప్తాం మేము? అనుభవించిన వాళ్ళకి కదా తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? డెలివరీ టైంలో పక్కన పెద్దోళ్ళు అమ్మ కొంచెం ఓపిక పట్టు అంటారు. అదే నేను ఎవరికైనా డెలివరీ అవుతున్నప్పుడు కొంచెం ఓపిక పట్టమ్మా అంటే పక్కెళ్ళి అంటారు నన్ను. ఎందుకండి ఆ పెయిన్ ఏంటో నాకు, ఆ బాధ నాకు పన్నుపోటు వస్తుంది అనుకోండి, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. తగ్గిపోద్దులే కొంచెం ఆగాన్ని. అది అనుభవించిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమైనా తెలుస్తుందా? తెలియదు. అలాగే ఈరోజు ఆ సుడుల గుండా, ఆ పరిస్థితుల గుండా, ఆ పీరియడ్ ఆఫ్ టైం అది దేవుడు ఎందుకు నడిపించాడంటే, ఈరోజు అలాంటి సమస్యలు మా సంఘానికి ఎంతో మంది వస్తూ ఉంటే, ఇదిగో ఇలాంటి పరిస్థితి గుండానే మేము వచ్చాం. దేవుడు మమ్మల్ని ఈ రోజు ఇలా నిలబెట్టాడు కదా, మిమ్మల్ని కూడా నిలబెడతాడు. హల్లెలూయా. నిలబడండి, తొలగిపోవద్దు. బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయిన నయోమిలా కాకుండా అక్కడే నిలుచున్న బోయాజు ఇంకా అనేక మంది కుటుంబాల్లాగా మీరు దేవుళ్ళో ఉండండి. ఒకరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు ఎన్నో నిందలు పడుతున్నారేమో ఇక్కడ, ఒకవేళ మీరుండి ఎన్నో అవమానాలు పడుతున్నారేమో, ఇంకెంతకాలం ప్రార్థన చేస్తూ ఉన్న ఇదే పరిస్థితి అని చెప్పి కొన్నిసార్లు మీ మనస్సు మీతోనే మాట్లాడుతుందేమో. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నాడు ఏంటో తెలుసా? మీరు ఆయన సన్నిధిలో చేస్తున్న ప్రతి భక్తిని దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు కాదు, త్వరలోనే దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. ఆ రోజు బెత్లెహేమును దర్శించిన దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. బెత్లెహేములో ఎదురు చూసిన వారి ఆశలు తీర్చిన దేవుడు నీ ఆశను కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. తప్పకుండా దర్శించే దేవుడు, తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా. ఇదే కంటిన్యూ అవుతుందా, ఇదే పరిస్థితి, ఇదే సమస్యలు అని అనుకోవద్దు. ఖచ్చితంగా మన యుద్ధ కాలము సమాప్తమయ్యే రోజు ఒక రోజు ఉందంటండి. హల్లెలూయా. మన జీవితంలో కన్నీటికి ముగింపు పలికే రోజు ఒకటి ఉంది. కృంగిపోవద్దు, ప్రాణాలు సొలిసిపోవద్దు, అలిసిపోవద్దు. ఇక నేను ముందుకు వెళ్ళలేను అని అనుకోవద్దు దయచేసి. హల్లెలూయా. కనుక దేవుని సందులో మన జీవితాల్లో దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన్ని ఖచ్చితంగా ఆయన దర్శిస్తాడనే విశ్వాసంతో మనం ఎదురు చూడాలంటండి. అనేక సంవత్సరాలు నయోమి వెళ్ళిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి తన భర్త చనిపోయాడు. మరలా 10 సంవత్సరాలకి కొడుకులు. ఇన్ని సంవత్సరాల్లో తను చాలా నష్టాన్ని చూసింది, కానీ అక్కడ దేవుడు దర్శించాడని ఒక మాట తెలుసుకుని మరలా బెత్లెహేముకి వచ్చింది. అప్పుడు ఆ బెత్లెహేముకి వచ్చిన తర్వాత నేను అనుకుంటాను, బహుశా ఏరి మా అన్నయ్య గారు ఏరి వదిన అని అడుగుంటారంటారా? వెళ్ళినప్పుడు చాలా ఎలా వెళ్ళిందండి? కళకళలాడుతా చక్కగా వెళ్ళింది. ఏ రోజున మా అన్నయ్య ఇప్పుడులాగా సరే వెళ్తున్నావా, మోయాబు వెళ్తున్నావా, ఫోన్ నెంబర్ ఇవి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం అని చెప్పి, లేకపోతే వీడియో కాల్ చేసి నయోమి వదిన ఎలా ఉన్నా, అక్కడ బాగుందా, ఇక్కడ ఏమీ వర్షాలు పడలేదు, పంటలు ఏమి లేవు అని మాట్లాడుకున్నారా? ఏమీ లేదు. కాంటాక్ట్ లేదు, కాన్వర్జేషన్ లేదు, ఏమీ లేదు. కానీ నయోమి వస్తుంది, ఎవరో తెలియని ఒక అమ్మాయిని వేసుకుని వస్తుంది. ఆ అమ్మాయి కూడా బెత్తర చూపులు చూస్తా, కొత్త ప్రాంతం కదా, ఎవరా అమ్మాయి? ఋతు. వెళ్ళడం ముగ్గురు మగవాళ్ళు తెలియదు, కానీ వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని, ఒక స్త్రీని వెంటేసుకుని వస్తుంది. సరే అని ఉంటారు బహుశా. నువ్వు మోయాబు వెళ్ళిపోయావు కదా, ఏమనుభవించావు? ఇక్కడ చాలా రోజులు వర్షాలు కురవలేదు, కురవకపోతే చాలా రోజులు చాలా కరువు, ఇబ్బంది, చాలా నష్టాలు అనుభవించాం. కానీ చాలా సంతోషం ఏంటంటే దేవుడు దైవజనుల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉండేవాడు. మేము దేవునిలో బలపరుతూ ఉండేవాళ్ళం, ప్రార్థన చేసాం. ఇదిగో నేటికి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సమృద్ధి అయిన పంటలు ఇచ్చాడు. హల్లెలూయా అని చెప్పి నాకు తెలిసి నేను అనుకుంటాను, అదిగో నువ్వు వెళ్ళేటప్పటికి ఇదిగో మా అమ్మాయి, ఇదిగో చిన్నపిల్ల, ఇదిగో పెళ్ళయింది, మొన్న పిల్ల పుట్టిందని అలా చూపించుంటారేమో కదండి. ఎవరో నయోమి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు. సిస్టర్కి చాలా నవ్వు వస్తుంది ఎందుకో మరి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు, దగ్గర 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళేటప్పుడు ఇదిగో మా అబ్బాయి పని చేస్తూ ఉండాడు, పెళ్ళింది, మా కాళ్ళు ఎదుగు అని చూపించుంటారు. కానీ ఇలా చూపించుకునే అవకాశం ఎవరికి లేదు, ఏమీ లేదు, మూడైపోయింది. అలా మాట్లాడుతూ ఉంటే మనసు ఇంకా బాధ కలుగుతుంది. ఎందుకంటే తన కుమారులను పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుని చాలా వేదల్లో ఉన్న ఆ పరిస్థితి అనమాట. అడుగుతున్నారు, ఏరి మహులోనేడి, కిలియోనేడి, పిల్లలేరి, వెనకాల వస్తున్నారా, లగేజీ అంతా వేసుకుని వెనకాల ఉన్న ఆటోలో వస్తున్నారా, ముందు మీరు వచ్చారా అని అంటే మహులోను కిలియోను
లేరు, మీ అన్నయ్య లేడు. మరి ఏం సాధించావు నువ్వు వెళ్ళిపోయానంటే నేను ఏమీ సాధించలేను. నువ్వేం సాధించలేకపోయావేమో కానీ నిలుచుండి మేమేం సాధించాం తెలుసా? దేవుని కృపను పొందుకున్నాం. హల్లెలూయా. మేము నిలుచున్నాం. ఆ రోజు వెళ్ళిపోతున్నా నువ్వు తెలివైన దానిగా నిలుచున్న మేము పిచ్చోళ్ళగా అనుకున్నావేమో కానీ ఇదిగో నిలుచున్న మా జీవితాలను దేవుడు దర్శించాడు. హల్లెలూయా. దేవునిలో నిలబడిన మా జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు. ఆ సంఘాన్ని పట్టుకుని, ఆ దైవజనులు పట్టుకుని, దేవుని ఉపదేశాన్ని పట్టుకుని మేము ముందుకు సాగాం కదా, అది ఎప్పుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు. దేవుని వాక్యం అంటది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఒకవేళ మనం మనుషుల్ని నమ్ముకుంటే వాళ్ళ మీద నిరీక్షణ కలిగి ఉంటే, ఒక హోప్ అనేది వాళ్ళ మీద పెట్టుకుంటే మనం సిగ్గుపడచ్చేమో కానీ దేవుని యందు కలిగి ఉన్న నిరీక్షణ మనల్ని ఎప్పటికీ కూడా ఏం చేయదంటండి, ఎప్పటికీ సిగ్గుపరచదు. హల్లెలూయా. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఎప్పటికీ కూడా మనల్ని ఏం చేయనివాడు అంటండి, ఆయనే దిక్కు, ఆయనే ఆధారం అని చెప్పి ఎవరైతే నిలబడి ఆయన సన్నిధిలో వేడుకుంటారో ఆయన ఎప్పటికీ కూడా వారిని ఆయన ఓడిపోనివ్వని దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు కనుక ఈరోజు నేను దేవుని సన్నిధిలో నా మాటలు ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ మీ జీవితంలో గివప్ చేయొద్దు. అంటే ఇక నేను ఎంతకాలం ప్రార్థన చేయాలి, లేదంటే ఇక ఎంతకాలం ఈ పరిస్థితి ఇలాగే ఉంటది అనే ఒక నిరాశలోనికి మీ హృదయాన్ని వెళ్ళనివ్వద్దు. దావీదు అంటారు, కోరాహు కుమారులు కూడా చెప్తారు కదా కీర్తనలో, నా ప్రాణమా, కీర్తన 3 కాదు నాన్న, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుతూ ఉన్నావు. కొన్నిసార్లు ప్రాణంతో చెప్పుకోవాలి మనం. ఈ ప్రాణం ఏమంటదంటే, ఎన్ని ఉపవాస ప్రార్థనలో, ఎన్ని కన్నీళ్ళలో, ఈ పరిస్థితుల్లో నేను కృంగిపోయాను, ఆయాసపడిపోయాను, ఇక నా వల్ల కాదన్నప్పుడు ప్రాణంతో మనం ఏం చేయాలండి, మాట్లాడుకోవాలి. నా ప్రాణమా నాలో నీ వేళ కృంగిపోవద్దు. దేవుడు మనకున్నాడు, దేవుడు తప్పకుండా దర్శిస్తాడని చెప్పి మనం విశ్వాసంతో ముందుకు అడిగేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. దేవుడు ఆ బెత్లెహేమును దర్శించినట్లుగానే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభు పేరట దేవుడు మీ కుటుంబాలను దర్శించాలని, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, దేవుని సందులో దేవుని కృపలో మిమ్మల్ని అందరినీ బలపరచాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, సిగ్గుపరచడు. దేవుని సన్నిధిలో ఆయన దర్శించినట్లుగా, ఆయన మనల్ని బలపరిచినట్లుగా, ఆయన మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చినట్లుగా నిలకడగా ఉందాం. ఎక్కడ నిలకడగా ఉండాలంట? బెత్లెహేములో వాళ్ళు ఏమై ఉన్నారంటే, బెత్లెహేములో ఎదురు చూస్తున్నారన్నమాట. ఈరోజు ఎదురు చూడండి. కొండల తట్టు కన్నులెత్తి చూడడం వల్ల మనకి సహాయము దొరకదు. యెహోవా వలననే నాకు సహాయము నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. హల్లెలూయా. సర్వకృపానిధి, సంపదలగని దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? శ్రీమంతుడైన దేవుడు. హల్లెలూయా. క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అక్కర అవసరత తీర్చే దేవుడు కనుక
దేవుని సందులో నిలబడండి, విశ్వాసంతో ఉండండి, కదిలిపోయే వారిగా ఉండొద్దు. దేవుని ఉపదేశ క్రమంలో నిలుచుండండి. కేవలం సన్నిధుల సంఘంలోనే నిలుచుండండి అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్పే మాటలో నిలబడండి. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో ఆ క్రమములో, ఆ ఉపదేశ క్రమములో, దైవజనుని నోటు నుంచి మన జీవితాల్లోనికి ఎలాంటి మాటలు దేవుడు ఇస్తున్నాడో ఆ క్రమములో మనం నడిచినప్పుడు దేవుడు ఆ యొక్క బెత్లెహేమును తన జనులను దర్శించినట్లుగా మనల్ని కూడా దర్శిస్తాడు. గనక ఈ రాత్రి కాల సమయంలో అందరూ నాతో కలిసి చెప్పండి, దేవుడు యెహోవా తన జనులను ఏం చేశాడంట? తన జనులను దర్శించెను. తన జనులను ఏం చేశాడండి? దర్శించాడు. ఈ రోజు మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడా, దర్శించడా? అదిగో మీరు చెప్పిన ఆ మాట, విశ్వాసపు మాట ఉంది చూసారా, ఆయన దర్శించేసినట్టే ఇంకా. హల్లెలూయా. అదిగో దర్శిస్తాడు ఖచ్చితంగా. ఈ పరిస్థితి ఇలా ఉండదు, నా జీవితంలో కార్యం చేస్తాడని ఆ విశ్వాసంతో నువ్వు పలికిన విశ్వాసములో నుంచి వచ్చిన ఆ మాట ఉంది చూసారా, అది గొప్ప శూర కార్యాలు నీ పక్షంగా జరిగిస్తుంది. హల్లెలూయా. ఎప్పటికీ మాటల్లో కూడా అవిశ్వాసాన్ని వ్యక్తపరచొద్దు. అక్కడ వాళ్ళందరూ ఒకరోజు దేవుడు దర్శిస్తాడు, ఒకరోజు దేవుడు దర్శిస్తాడు. మరలా మా ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి, మరలా మా దేశం బాగుపడుతుంది, బెత్లెహేం అంతా పండుద్ది అని చెప్పి వాళ్ళు ఆశపడినట్లుగానే దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క ప్రాంతాన్ని దర్శించినట్టుగా, దేవుడు మనల్ని దర్శించినట్లుగా మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. వారి ఇష్టానుసారంగా ఉన్నంత వరకు వారు కరువులో ఉన్నారు, కానీ ఎప్పుడైతే దేవుని ఇష్టంలోనికి, దేవుని అధికారంలోనికి, ఆధిపత్యంలోకి వాళ్ళు వచ్చారో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే వారి జీవితాల్లో నిరాశ పడిపోకుండా విశ్వాసంతో ఎదురు చూసిన వారి జీవితాలను దేవుడు దర్శించాడు, దేవుడు బలపరిచాడు. మన జీవితాలను కూడా దేవుడు దర్శిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దామా? మనందరం ప్రార్థన చేద్దాం ఈ రాత్రికాల సమయంలో. ప్రభువా, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని మీరు దర్శించండి, బలపరచండి నాయన. అదిగో యెహోవా తన జనులను దర్శించనని నయోమి వెంది ప్రభా. నయోమి ఎలాగైతే తన ప్రజలను దర్శించాడని విన్నదో, నన్ను నువ్వు దర్శించావని నా బంధువులు వినాలి తండ్రి. నా బ్రతుకును నువ్వు దర్శించావని అనేక మంది విని ఆశ్చర్యపోవాలి ప్రభా. ఇదిగో మా జీవితాన్ని నువ్వు దర్శించావని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నాయన. మా జీవితంలో కరువు, ఎండిపోయిన స్థితి, నిర్జీవ స్థితి నువ్వు మార్చే దేవుడు, సర్వశక్తిమంతుడు తండ్రి. నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఏ విషయంలో నీకు అనుకూలమైన జీవితాన్ని నేను కలిగి జీవించలేకపోతున్నాను, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. వారి ఇష్టానుసారంగా, వారి ఆలోచన ప్రకారం వారు నడిచినంత వరకు వారి జీవితంలో కరువునే చూశారు, బాధనే చూశారు, కానీ నీ ఇష్టానికి వారు అప్పచెప్పుకున్నప్పుడు తండ్రి వారి జీవితంలో సమృద్ధిని వారు అనుభవించారు. ప్రియ సంగమా, ఎవరు మట్టుకు వారు నోరు తెరిచి చెప్పండి, అయ్యా ఏ